పునర్నవ అటక మామిడాకు. ఇది మా పొలంలో జీలుగ విత్తనాలు వేస్తే ఇలా అటక మామిడాకు ఇలా పెరిగిపోయింది. ఆ జీలుగ అంటే ఆ సన్న ఆకులతో ఉంది చూడండి, అది జీలుగ విత్తనాలు. ఇది ఇంత హైట్ పెరిగిన తర్వాత దున్నేస్తారు. అది పొలంకి ఫర్టిలైజర్లా పనిచేస్తుంది అన్నట్టు. ఈ అటక మామిడాకు మనం విత్తనం వేయబడలేదు, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఇలా అల్లుకుపోతుంది. ఈ అటక మామిడాకు 10 ఆకులు తీసుకొని కషాయం చేసుకొని తాగామంటే బ్లడ్ ప్యూర్ అవుతుంది. గుండె జబ్బు ఉన్న వాళ్ళకు చాలా మంచిది. మన శరీరంలోని పాత రక్త కణాలు తొలగిపోయి కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది అన్నట్టు. అటక మామిడి, తెల్ల గలిజేరు అనే ఈ మొక్కలు జూన్ జూలై మాసాల్లో ఇంత హెల్తీగా చాలా బాగుంటుంది. పప్పు కూర ఏదో విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జూన్ జూలైలో మాత్రమే ఈ ఆకులు చాలా బాగుంటాయి. ఇది తినటం వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, బాడీలో స్వెల్లింగ్ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. మన బాడీలో అన్ని ఆర్గాన్స్ను కాపాడే ఆకిది. ఇది చూశారు కదా, ఇది తెల్ల గలిజేరు. ఎర్రకాడ ఉంటే ఎర్ర గలిజేరు అంటారు. ఈ గలిజేరు హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తిన్నారంటే కూరగానో పప్పుగానో మనం కూర చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఎర్రగడ్డలు వేసి ఉప్పు కారం వేసుకుంటే చాలు, అదే మగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో వేసుకుంటే కూడా పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆకు సైంటిఫిక్ నేము పునర్నవ. దీనిలోనే ఉంది కదా దీని అర్థం. అందరం ఈ ఆకు తిందాం, హెల్తీగా ఉందాం.